కోరుతున్నా. అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే. అక్కడ టాకీస్ లో కూర్చున్న వాళ్ళు కూడా కారు గుర్తుకే. ఇక్కడ ఎంత కొన్నాళ్ళు కూడా కారు గుర్తుకే. నేను వచ్చిన పని అయిపోయింది. ఎండగొడతాను పోనా. గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో మన డిప్యూటీ చైర్మన్ గౌరవ పెద్దలు భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బండా ప్రకాశన్న గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ గండ్రా వెంకటరెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, వరంగల్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సమ్మారావు గారు, గౌరవ వికలాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మిరియాల రాజిరెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉండే చలికాలంలో కూడా. మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి. హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఇద్దరు ఇక్కడ ఉన్నారుగా, ఇంకా కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు, పోతున్నా అని చెప్పిన. అన్న సీటీ కొట్టేది ఏమున్నదిరా, అన్న మీటింగ్ పెట్టిండు అన్నది. గెలిచినాక కొట్టు సీటీకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలకు. ఏమిటిది అంటే మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బగ్గుసారున్నారు కానీ పడ్డది. కానీ ఏంటి మీరు అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయన కేటీఆర్ అన్న ఏమన్నా అప్పు అడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా పడ్డది. కరెక్టేనా? పడ్డాయి కదా, మీ ఎన్కోళ్ళకి పడ్డాయట. పడ్డలే. సత్యన్న వేయలే, రేవంత్ అన్న వేయలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు, నేను తులం బంగారం కూడా రాలేదట. రేపు నిజంగా రాలేదా? అమ్మతోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖార్గే గారు నిలిచిపెడదాం బాగుండదు కానీ కాదు. వీళ్ళే చెప్పారు కదా, 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేటందుకు శిల్క పలుకులు వాళ్ళకిండ్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి, అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా. ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకొకరు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యేకి నిలబడాల క్యాంప్ ఆఫీసర్. విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా? నేను మజాక్ చేస్తున్నా, మీరే అనుకోకండి. సోయి వచ్చిందా ఉత్తగానే అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగ మాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంటే రమణ ఓడించినందుకు తులం బంగారం అని అబద్ధాలు చెప్పి
ఇంత మంచిగా గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడిస్తుండగా నల్లముఖ కొని తెచ్చి అబద్ధాలాడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల్లాగా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం అది చేద్దాం పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అడిగినావు ఏమాయిరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9 తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా అంట. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ గుట్లు వీకి గోటిలా అంట. ఏమాయరాయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినాం పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటెనక చంద్రబాబుని చూసినాం, అటెనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటెనక రోషయ్య గారు వచ్చిండు, అటెనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటెనక కేసీఆర్ అన్న వచ్చిండు, అటెనక ఈయన వచ్చిండు. ఇక ఈయన వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి కాదు చెప్తాను నీరాని కదా ఇందే మైకు లేక గిరిదాకా గుంజుకొచ్చినాం బండి అలా నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్నది తొండలరెడ్డి కథ అంటే వెనకటికి కూడా అద్దం బాగలేక ముఖం బల కొట్టినాడు, ముఖం బాగలేక అద్దం బల కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దబ్బన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9 కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ ను తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఆ రోజు ఎక్కడు దండం పెట్టి తాగురా మైక్ పట్టుకుని ఎందుకు ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టోడా నేను చెప్తున్నా. 2 ఏళ్ళే నీ టైం అంతా 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్కా. మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటదిరా పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా